మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ఇలాంటి దిన ధ్యానంలో భాగంగా 19వ రోజున పశ్చాత్తాపము అనేటువంటి అంశంతో మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానంలోనికి వెళదాం. మా ప్రభువా, మా దేవా, మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మనకు పశ్చాత్తాపము అనగానే గుర్తొచ్చేటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో రాజు అయినటువంటి దావీదు మనకు గుర్తొస్తూ ఉంటాడు. అతడు చేసినటువంటి పశ్చాత్తాప ప్రార్థన, అతడు చేసినటువంటి ఘోరమైనటువంటి పాపమును బట్టి అతడు పశ్చాత్తాపడి ఉన్నటువంటి విధానంను అందరూ మనకు బోధిస్తూ ఉన్నటువంటి విధానం మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క వాక్య భాగము 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో మనకు అతడు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదము మనందరికీ తెలిసినటువంటిది. అనేక మార్లు దీన్ని గురించి అనేకమైనటువంటి ప్రసంగములు మనం విని ఉన్నాము. దావీదు మహారాజు ఉరియా భార్య అయినటువంటి బెత్షెబాను ద్వారా జరిగించినటువంటి ఆ పాపం అంతటిని బట్టి అతడు పొందుకున్నటువంటి శాపములన్నింటినీ మనము ఈరోజు మరి ఒకసారి వాటిని ధ్యానించబోతూ ఉన్నాం. ఈ యొక్క లెంటి దినాలలో ఇది ఎంతో మనకు అవసరమైనది కావున దీన్ని మీకు బోధించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఇక్కడ మొదటగా దావీదు మహారాజు చేసినటువంటి ఆ తప్పిదమును బట్టి నాతాను ప్రవక్త అతని దగ్గరకు వచ్చి అంటున్నటువంటి మాటను మనం ఒకసారి పరిశీలించినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనమును నేను జాగ్రత్తగా చదువుతూ ఉంటాను, మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగినట్లు తీసుకొని నందిన. మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుడు నాతాను ద్వారా అనిపిస్తున్నటువంటి మాట, పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు నన్ను లక్ష్యము చేయక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత గొప్ప మహారాజు, ఆ దేవుని కొరకు అనేకమైనటువంటి యుద్ధములు జరిగించినటువంటి ఆ గొప్ప రాజు, దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతటిని ఎరిగినటువంటి గొప్ప రాజు, దేవుని కోసం అనేకమైనటువంటి కీర్తనలను పాడినటువంటి ఆ రాజు ఏం చేశాడంటే, దేవుణ్ణి లక్ష్యము చేయక ఆయన పాపం చేసినాడు. దేవుని లెక్క చేయకుండా చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు నాతానును అతని దగ్గరకు పంపించి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా పాపం చేస్తున్నారంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే దేవుణ్ణి లెక్క చేయకపోవడం. అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు, ఒకవేళ చూసినా ఏం చేయడలే, లేకపోతే చూస్తే నన్ను క్షమిస్తాడులే అనేటువంటి తలంపులతో మీరు పాపం చేస్తూ ఉన్నారు. నాడు దావీదు మహారాజు కూడా ఆయన ఏ మాత్రం కూడా లక్ష్యము చేయక జరిగించినటువంటి పాపాన్ని బట్టి ఇప్పుడు నాతాను రానే వచ్చాడు. దేవుడు తన యొక్క లెక్క సరిచేయడానికి తన దైవజనుడిని, తన యొక్క మనిషిని దావీదు దగ్గరకు పంపించి ఉన్నాడు. పంపించిన వెంబడే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుడు దావీదుతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాటలు, నీవు నన్ను లక్ష్యము చేయక ఇగో హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగినట్లు చేసుకున్నావు గనుక ఇక చూసుకొని ఆయన మీద శాపముల వర్షం కురుస్తూ ఉన్నది. ఆ యొక్క వర్షములను అనగా ఆ యొక్క పాపములను మనం ఒకసారి పరిశీలించినట్లయితే 4 విధాలుగా అతడు శపించినటువంటి విధానం మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. 12వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం పరిశీలించినట్లయితే, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగుతుంది అనేటువంటి మొట్టమొదటి శాపము ఆయన ఇవ్వడం జరిగింది. తర్వాత నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయము కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. తర్వాత 3వ విషయాన్ని మనం గమనించినట్లయితే, నీవు చూచుచుండగానే నీ భార్యలను వేరొకరికి అప్పగిస్తాను, వారిని ఏం చేస్తారని, నువ్వు రహస్యంగా హిత్తీయుడగు భార్యను నువ్వు చేర్చుకున్నావు కానీ వారు పగటి వేళ ఇజ్రాయిల్ అందరూ చూచుచుండగానే వారి యొక్క మాన ప్రాణములను వారు చెరిపివేస్తారనేటువంటి భయంకరమైనటువంటి శాపములను ఆయన మీద కురిపిస్తూ ఉన్నాడు. ఇంకా ఆగలేదు, అంతటితో కాకుండా నీకు పుట్టినటువంటి ఈ బిడ్డ, బెత్షెబా ద్వారా పుట్టినటువంటి ఈ బిడ్డను నేను చంపివేస్తానని చెప్పినప్పుడు అప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆయన మనము 13వ వచనమును మనం పరిశీలించినట్లయితే, 12వ అధ్యాయము 13వ వచనమును మనం పరిశీలించినట్లయితే, నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చూసారా, అప్పుడు ఆయన నేను పాపం చేశానని అప్పుడు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన పశ్చాత్తాపడడం వలన ఆయన యొక్క ప్రాణాన్ని మాత్రం కాపాడుకోగలిగాడు. కానీ ఈ పైన పేర్కొన్నటువంటి 4 అంశాలు ఏవైతే ఉన్నాయో, నీ ఇంటి వారి వలన సదాకాలం యుద్ధం జరిగేది, నీవు చూస్తుండగానే నీ భార్యలను వేరే వారికి ఇచ్చేటువంటి అప్పగిస్తానని దేవుడు చెప్పినటువంటి మాట, నీ ఇంటి వారి మూలంనే నీకు అపాయం వస్తుందనేటువంటిది, మరి నీ యొక్క కుమారుడు చనిపోతాడనేటువంటి యొక్క అంశంలోని ఏవి కూడా ఆపజేయలేకపోయినాయి ఆయన చేసినటువంటి పశ్చాత్తాపం. ఆయన పశ్చాత్తాపడినటువంటి విధానంలో ఇవేవి కూడా ఆపలేకపోయినాయి. కేవలము నీ ప్రాణము మాత్రము నీకు ఇస్తానని దేవుడు అతనికి చెప్పినటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాతాను అతని దగ్గరికి వచ్చి తాను చేసినటువంటి పాపం అంతటిని చెప్పిన తర్వాత, శాపములు సహితము చెప్పిన తర్వాత ఆయన పశ్చాత్తాపడడం మొదలుపెట్టి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారు. మేము ఫస్ట్ ఏమో లక్ష్యము చేయక, దేవుడు ఉన్నాడనేటువంటి దేవుని లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి పాపమును, నన్ను ఎవరు చూస్తారులే, నేను రాజును కదా, నాకు ఎదురేముందని ఆయన జరిగించాడు. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని చూసేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన దగ్గరకు నాతాన్ని పంపించి ఆయన మీదకి ఆ యొక్క పాపమునకు సంబంధించినటువంటి అన్ని శాపములను, అన్ని శిక్షలను ఆయనకు విధించాడు. ఏ ఒక్కటిని కూడా ఆయన తప్పించుకోలేకపోయాడు. కేవలం తన ప్రాణాన్ని మాత్రం రక్షించుకున్నాడు. మరి ఆ యొక్క ప్రాణం ద్వారా తర్వాత మళ్ళీ ఆయన రక్షణ పొంది ఉండవచ్చు. కానీ ఈ యొక్క విషయాలు మీరు గమనించినట్లయితే వీటిలో ఏది కూడా ఆయన రద్దుపరచజాలలేకపోయాడు. ఆయన యొక్క పశ్చాత్తాప ప్రార్థన పైన ఉన్నటువంటి ఏ అంశములను ఆయనకు సదాకాలం యుద్ధములు జరిగే విషయంలో ఆయన అడ్డుకోలేకపోయాడు. తన ఇంటి వారి వలన వచ్చేటువంటి అపాయమును ఆయన ఆపుకోలేకపోయాడు. తర్వాత తన యొక్క భార్యలను అతను కాపాడుకోలేకపోయాడు. వీటన్నింటికి కారణము అతడు దేవుని లక్ష్యం చేయకుండా హిత్తీయుడగు ఉరియా భార్యను ఆయన చేర్చుకోవడమే. దేవుడు ఆయన చేసినటువంటి పాపమును చూసి ఆయనకు శిక్ష విధించినటువంటి విధానాన్ని మనం గమనిస్తున్నాం. అంతకుముందు కూడా పైన వచనాల్లో 8-9 వచనాల్లో కూడా నాతాను అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు, నీ శత్రువుల భార్యలందరినీ నీ కౌగిటిన చేర్చి ఉన్నాను కదా, ఒకవేళ అది చాలదంటే మరి ఇంకా ఎక్కువైనటువంటి భార్యలను నీకు ఇచ్చేవాడిని కదా, నీవెందుకు ఈ విధంగా ప్రవర్తించావు అని దేవుడు సూటిగా అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దావీదు కంటే ఆ రోజు 100 మంది భార్యలు ఉన్నారు కాబట్టి, మరి 100 మంది కుమారులు అట్లా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, మరి ఒక కుమారుడు పోయినా ఒక భార్య పోయినా అతనికి ఏం జరిగినట్లు ఆయన ఉన్నాడు. కానీ మరి మన యొక్క పరిస్థితి ఏమై ఉన్నది? నువ్వు చేసేటువంటి తప్పిదమును బట్టి నీ భార్య బిడ్డలు శిక్షింపబడాలనా? మరి నువ్వు చేసేటువంటి తప్పిదములు, నువ్వు దేవుడు అంటే లెక్క లేకుండా జీవిస్తున్నటువంటి జీవితం బట్టి ఎవరు శిక్షింపబడాలి? ఒకవేళ నువ్వు తిరిగి పశ్చాత్తాపడితే నీ యొక్క ప్రాణమును మాత్రం నీవు కాపాడుకోనగలవు. కానీ మరి నీ యొక్క ప్రాణంను కాపాడుకోవడం వలన మరలా నీవు రక్షింపబడదేమో. కానీ మరి నీ యొక్క పిల్లల పరిస్థితి ఏంటి, నీ భార్య పరిస్థితి ఏంటి, నీ ఇంటి పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాలను లెంటు దినాల్లో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దావీదు గురించి, యొక్క పశ్చాత్తాపం గురించి అందరూ కూడా క్షమింపబడ్డాడు అని పెద్ద పెద్ద ప్రసంగంలో అయితే మనకు చేస్తూ ఉంటారు. కానీ మీరు గమనించాల్సినటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఆ శాపములన్నింటిలో ఏ ఒక్కదాన్ని కూడా అతడు రద్దుపరచజేయలేకపోయాడు. ఏ ఒక్కదాన్ని కూడా ఆయన క్షమాపణ పొందలేదు అనేటువంటి సత్యాన్ని మీరు గ్రహించాలి. ఖచ్చితంగా మనము దేవుడిని లెక్క చేసేవారంగా, ప్రతి నిత్యము దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయము కలిగి మనం జీవించినట్లయితే మనం పాపం నుండి ఖచ్చితంగా దూరంగా మనము పారిపోగలము. యోసేపు వలె దేవునికి వ్యతిరేకంగా నేను ఎట్లా పాపం చేస్తాను అని యోసేపు పారిపోయాడు. కానీ దావీదు మాత్రము దేవుడు నన్ను చూడట్లేదులే అనేటువంటి అలక్ష్యంతో, లక్ష్యము చేయక అని నాతాను స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వు నన్ను లక్ష్యము చేయకే నువ్వు ఈ పాపం జరిగించావు గనుక నీకు ఈ కింద పేర్కొనబడినటువంటి శాపములన్నీ కూడా నీ మీదకి వస్తాయని ఆనాడు హెచ్చరిక చేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మనమందరం కూడా ఇప్పుడే దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి స్పృహ కలిగి మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. పాపమునకు దూరంగా జీవించి ఇప్పటికే చేసినటువంటి తప్పిదములన్నింటి విషయమే మనం పశ్చాత్తాపడాలి. దేవుడు వచ్చి
నాతాను వచ్చి లెక్క చూసేంతవరకు కూడా అతడు పశ్చాత్తాపడినట్టు మనకేం కనబడలేదు. వచ్చి నాతాను మాట్లాడిన తర్వాత, శాపములు చెప్పిన తర్వాత అతడు పశ్చాత్తాపడడం మొదలుపెట్టాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం కాకుండా మనం చేసినటువంటి ప్రతి తప్పిదమును బట్టి ఈ యొక్క లెంటి దినాలలో మనం అందరము మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మేము చేసినటువంటి తప్పిదములను బట్టి మా బిడ్డలను, మా భార్యలను, మా ఇంటి వారి మీదకి తండ్రి ఎలాంటి శిక్ష రాకుండా మీ యొక్క కృపచేత మమ్మల్ని భద్రపరచమని మనం ప్రార్థించే వారంగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానాన్ని ముగిద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో దావీదు బెత్షెబాతో చేసినటువంటి యొక్క పాపమును గురించి మేము ఇప్పుడు ధ్యానించి ఉన్నాం. ప్రభువా, అతడైతే ముందుగానే నీవు నన్ను చూస్తున్నావు, నేను చేసినటువంటి తప్పిదమును నీవు చూసి ఉన్నావు అని పశ్చాత్తాపడలేదు. కానీ దేవుడు అంటే ఆయన చూస్తున్నాడనేటువంటి లక్ష్యము లేకుండానే, చూస్తున్నాడనేటువంటి ఆలోచన లేకుండానే జరిగించినటువంటి పనిని అంతటిని బట్టి నీ దైవజను నీ యొక్క మనిషిని నీవు పంపించి ప్రభువా, నీ యొక్క ప్రవక్తను పంపించి అతనితో మాట్లాడిన తర్వాత అతడు పశ్చాత్తాపడినటువంటి విధానమును మేము ఇప్పుడు ధ్యానించి ఉన్నాం. ప్రభువా, మేము ఆ రీతిగా ఉండకుండా తండ్రి మేము చేసినటువంటి తప్పిదమును ఇప్పుడే మేము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మేము క్షమాపణ పొందుకొనుటకు మీ యొక్క కృప మా అందరికీ నీ దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.